కాపరిలేమి కలుగదు. తన మహాకృపతో బ్రోచి నన్ను మనుపునాతడే, తన మహాకృపతో బ్రోచి నన్ను మనుపునాతడే. యెహోవా నా కాపరిలేమి కలుగదు, యెహోవా నా కాపరిలేమి కలుగదు. పచ్చిగగల చోట్ల నన్ను పరుండజేయుచు, గడు హెచ్చగు సౌఖ్యములు సదా ఇచ్చునాతడే, గడు హెచ్చగు సౌఖ్యములు సదా ఇచ్చునాతడే. గాఢాంధకారమైన లోయల గుండబోయినా, గాఢాంధకారమైన లోయల గుండబోయినా, నే కీడుకు భయపడనిక నా తోడు ఆయనే, నే కీడుకు భయపడనిక నా తోడు ఆయనే. అందరిలో నన్ను నెంచి అధిక ప్రేమతో, అందరిలో నన్ను నెంచి అధిక ప్రేమతో, గడు విందులో సగి తృప్తి పరచు విభుడు ఆయనే, గడు విందులో సగి తృప్తి పరచు విభుడు ఆయనే. బ్రతుకు దినములన్నిట నాకు బంటుల వలనే, బ్రతుకు దినములన్నిట నాకు బంటుల వలనే. నన్ను వెదకి కృపాక్షేమము నా వెంట వచ్చును, నన్ను వెదకి కృపాక్షేమము నా వెంట వచ్చును. యెహోవా నా కాపరిలేమి కలుగదు, తన మహాకృపతో బ్రోచి నన్ను మనుపునాతడే, తన మహాకృపతో బ్రోచి నన్ను మనుపునాతడే. యెహోవా నా కాపరిలేమి కలుగదు, యెహోవా నా కాపరిలేమి కలుగదు. ప్రార్థన. ప్రేమగలమనైన దయగల మా స్వామి ప్రభువా నాయన, ఇదిగో తండ్రి నేను యూట్యూబ్ ఛానల్లో దానియేలు గ్రంథం మీద నేను వ్యాఖ్యానాలు చేస్తుండగా మీకు ఆబ్దాలు అనుగ్రహించండి. మీ దాసునికి నైనా పరిశుద్ధాత్మ నడిపింపును దయచేయండి ప్రభువా. నైనా మర్మాలు బయలుపరిచే శక్తి గల దేవుడు ప్రభువా. దానియేలు గ్రంథంలో ఉన్న మర్మాలన్నీ నైనా పరిశుద్ధాత్మ ద్వారా నైనా నీ దాసునికి బయలుపరచమని అడుగుతున్నాను తండ్రి ప్రభువా. ఇదిగో నేను ఎపిసోడ్లో నైనా 4వ అధ్యాయం ధ్యానం చేర్చుంటుండగా నీకు ఆబ్దలిచ్చి నడిపించండి. పరిశుద్ధాత్మ నడిపింపును దయచేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని చిన్న ప్రార్థన సన్ని చేర్చుకోమని యేసే ఘనమైన పుణ్యం పట్టుకుని బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున శుభాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు దానియేలు గ్రంథము 4వ అధ్యాయం ధ్యానాన్ని కొనసాగిద్దాం. ఇప్పటి వరకు నెబుకద్నెజరుకు కలిగినటువంటి కళా భావాన్ని దానియేలు చెప్పాడు. దానియేలు చెప్పిన తర్వాత దానియేలు నెబుకద్నెజరుని హెచ్చరికలు చేశాడు. నువ్వు పాప స్థితిని విడిచిపెట్టి నువ్వు మారితే తప్పితే నీ మీద దేవుని యొక్క తీర్పు వస్తుంది అని హెచ్చరికలు చేశాడు. పైన వీడియోలో మనం 3 హెచ్చరికల్ని గమనించాం. ఆ 3 హెచ్చరికలు అయిన తర్వాత జరిగినటువంటి విషయాల్ని ఈరోజు మనం కూలంకషంగా చర్చిద్దాం. హెచ్చరికలు చేశాడు నెబుకద్నెజరు, దాన్ని పట్టించుకోకుండా తన యొక్క పాత జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. పాత జీవితాన్ని కొనసాగించిన తర్వాత దరిదాపు 12 నెలలు కాలం గడిచిపోయింది. 12 నెలలు కాలం గడిచిపోయిన తర్వాత అకస్మాత్తుగా ఒక విషయం జరిగింది. ఏంటో విషయం అని అంటే, తను బబులోనులో సంచరిస్తూ ఉన్నాడు. బబులోనులో సంచరిస్తూ బబులోను పట్టణం యొక్క అందాన్ని, బబులోను పట్టణం యొక్క ఐశ్వర్యాన్ని చూస్తూ తన మనసులో తను ఈ విధంగా అనుకుంటున్నాడు. ఏ విధంగా అంటాడంటే, బాబిలోను ఈ మహా విశాల పట్టణము నా బలాధికారము, నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించింది కదా అని తనలో తాను అనుకోడు. ఈ బబులోను పట్టణాన్ని తిరుగుతూ తన ప్రభావానికి, తన యొక్క గొప్పతనానికి, తన యొక్క విస్తీర్ణానికి, చాలా మహాపట్టణం, విశాలమైనటువంటి పట్టణం, ఈ పట్టణం యొక్క ఈ ఘనతకి కారణం ఎవరు అని అంటే నేనే అంటాడు. బబులోను ఈ యొక్క ఘనతకు కానీ బబులోను యొక్క ప్రభావానికి కానీ కారణం ఎవరంటే నెబుకద్నెజరు అనుకుంటున్నాడు. ఈ యొక్క వచనంలో నేనే మాకు అనే మాటలో 4-5 సార్లు ఉచ్చరించాడు. అంటే ఈ సమస్త
దేశం యొక్క ఘనతకి కారణం నేనే అని చెప్పి బబులోను రాజు అనుకుంటున్నాడు. అనుకునే సమయంలో తన మనసులో ఆయన బయటకు కూడా అనలా, మనసులో అనుకుంటున్నాడు. మనసులో అనుకునే సమయంలో ఒక విషయం జరిగింది. ఏంటంటే రాజు మాట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చిన. ఈ రాజు తనలో తన మాట అనుకుంటా ఉన్నాడు. అనుకునేటప్పటికీ ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చినంట. ఏంట శబ్దం? రాజుకి నెబుకద్నెజరు, ఇది నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయాయి. చాలా జాగ్రత్తగా గమనించండి. దానియేలు నెబుకద్నెజరుకి తన యొక్క పతనం గురించి చెప్పి 12 నెలలు అయింది. 12 నెలలు అయిన తర్వాత జరిగినటువంటి విషయం. దాదాపు 12 నెలల కాలం అనంటే నెబుకద్నెజరు దానియేలు చెప్పినటువంటి కలభావాన్ని మర్చిపోయి ఉంటాడు. మర్చిపోయి తన యొక్క దైనందిన జీవితంలో ఈ విధంగా అనుకుంటూ ఉండొచ్చు. దేవుని యొక్క తీర్పు రావడానికి 12 నెలలు పట్టింది. దానియేలు చెప్పిన దానికి దేవుని యొక్క తీర్పు రావడానికి మధ్యలో కాలం 12 నెలలు. ఎందుకు ఈ 12 నెలలు దేవుడు వేచి ఉన్నాడు అని గమనించినట్లయితే, దేవుడు నెబుకద్నెజరుకి అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇచ్చినప్పుడు నెబుకద్నెజరు దాన్ని వాడుకోవాలి. ఏ విధంగా వాడుకోవాలి? తన యొక్క పాత పద్ధతి, పాత జీవితాన్ని విడిచిపెట్టి కొత్త జీవితంలోకి వెళ్ళాలి. దేవుని యొక్క చిత్తానుసారమైనటువంటి జీవితాన్ని జీవించాలి. జీవించలేనటువంటి సందర్భం దేవుని యొక్క తీర్పు వస్తాడు. ఇది బైబిల్లో చాలా సందర్భాల్లో మనం గమనించాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనంలో తుయతైర సంఘానికి సంబంధించినటువంటి దేవుడు మాట్లాడుతూ, యేసుక్రీస్తు ఆ సంఘం గురించి మాట్లాడుతూ ఏమంటాడు? ఏమనంటున్నాడు అంటే, మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని, మారు మనసు పొందడానికి, మనసు మార్చుకోవడానికి, జీవితాన్ని మార్చుకోవడానికి దానికి కొంత సమయం ఇచ్చాను, కానీ తన జాగ్రత్తను విడిచిపెట్టలేదు అని అంటున్నాడు. అంటే మారు మనసు పొందడానికి నెబుకద్నెజరు కొంతకాలం వచ్చాడు. మనకు కూడా దేవుడు అనేక సార్లు మనతో మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడినప్పుడు మనం ఏమనుకుంటామనంటే, ఇప్పుడే కదా మాట్లాడాడు, మనకు చాలా సమయం ఉంది కదా అని అనుకునే టైంలో మన యొక్క జీవితాన్ని మర్చిపోతూ ఉంటాం. ఏమైతే మనం హెచ్చరించబడ్డామో, దేని నిమిత్తం అయితే హెచ్చరించబడ్డామో మనం మర్చిపోయి పాత జీవితాన్ని గడుపుతూ ఉంటాం. ఆ పాత జీవితం గడిపే కాలంలో ఏ రోజునైనా సరే తీర్పు రావచ్చు. అది ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన విషయం. నోవాహు కాలంలో దాదాపు 120 సంవత్సరాల పాటు నోవాహు ప్రకటన చేశాడు, మీరు చేస్తున్నటువంటి పాపము దేవుని యొక్క ఉగ్రత ఉన్నది, కాబట్టి మీరు జాగ్రత్త పడండి అని చాలాసార్లు దేవుని యొక్క స్వార్థ ప్రకటించిన అక్కడ ఉన్నటువంటి ప్రజలు మాట వినలేదు. అదేవిధంగా యెరూషలేము పట్టణం యేసుక్రీస్తుని సిలువ వేసిన తర్వాత, యేసుక్రీస్తు మరణించిన తర్వాత 40 సంవత్సరాల పాటు యెరూషలేముకి సమయం ఇచ్చాడు. యెరూషలేము 40 సంవత్సరాలు అయిన తర్వాత మాత్రమే యెరూషలేము నాశనం అయిపోయింది. అంటే దీన్ని బట్టి మనం అవగాహన చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. మన యొక్క జీవితకాలంలో మనం జీవించి ఉన్నాము అని అంటే అందరికంటే గొప్పవారమని కాదు, కానీ అనేక మంది కంటే ఆరోగ్యవంతులమని కాదు, కానీ దేవుని యొక్క ఉచితమైన కృప. ఆ కృపను బట్టి మన యొక్క జీవితకాలం కొనసాగించబడతా ఉన్నారు. ఈ సమయం ఎందుకు ఇవ్వబడ్డది అని అంటే, మారు మనసు పొందడానికే ఇవ్వబడ్డది అని చెప్తున్నాడు బైబిలు. మీతో మనం మాట్లాడుతూ ఉన్నారు. కానీ దుష్టులైనట్లయితే, అంటే పాపాన్ని విడిచిపెట్టనటువంటి వారు ఏ విధంగా ఉంటారు అని జ్ఞాని అయినటువంటి సొలొమోను మహారాజు ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనంలో ఏ విధంగా అంటున్నాడు, దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవుట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుదురు అని అన్నాడు. అంటే ఎవరైనా ఒక దుష్క్రియ చేసినప్పుడు, ఎవరైనా పాపం చేసినప్పుడు దానికి తీర్పు కానీ శిక్ష కానీ ఎమ్మటే, అంటే శీఘ్రముగా, తొందరగా, అంటే ఇలా పాపం చేయగానే అలాగా శిక్ష వచ్చేసినట్లయితే బాగుండేమో, కానీ ఆ విధంగా రాదు. దేవుడు అవకాశాన్ని ఇస్తాడు. దేవుడు మానవుని ప్రేమించాడు. మానవుడిని నాశనం చేయడము, లేకపోతే మానవుడిని శిక్షించడము, మానవుని తీర్పులకు తీసుకురావడం దేవుని యొక్క ఆలోచన కాదు. దేవుని యొక్క ఆలోచన ఏంటంటే,
మానవుని సృష్టించాడు, మానవుని ప్రేమించాడు కాబట్టి మానవుడు నాశనం కాకూడదు అనే ఆలోచన దేవుడు. కాబట్టి తన యొక్క తప్పు తెలియజేసిన తర్వాత కొంతకాలం ఇవ్వడం అన్నది దేవుని యొక్క ప్రణాళిక. ఒకవేళ ఆ ప్రణాళిక ప్రకారం మనం ఇష్టపడకపోయి దేవుడు మనం పట్టించుకోవడం లేదులే, ఈ శిక్ష ఏమి రావట్లేదు, తీర్పు ఏమి రావట్లేదని దుష్క్రియలు చేసేటటువంటి వాడు ఏమనంట ఏ విధంగా చేస్తాం? హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా అంటే కాన్షియస్ మైండ్ తోటి పాపాలు చేస్తూ ఉంటాడు. పాపం చేస్తానని తెలిసి కూడా సరి చేసుకోకుండా పాపం చేస్తూ ఉంటాడు. నెబుకద్నెజరు పరిస్థితి అదే విధంగా కొనసాగింది. 12 సంవత్సరాలు 12 నెలలు కాలం గడిచిపోయిన తర్వాత కలలో స్వప్నంలో కనిపించిన రీతిగా ఈ రోజున ఆ చెట్టుని నరికి వేయడం అనే కార్యక్రమం చెట్టు ఎవరో చెప్పాడు. దానియేలు చెట్టు అంటే నువ్వే నెబుకద్నెజరు, నీ యొక్క రాజ్య ప్రభావం ప్రపంచమంతా వ్యాపించింది కాబట్టి ఆ మహావృక్షం, నీ కలలో కనిపించినటువంటి ఆ మహావృక్షం నీవే అని చెప్తాడు. నీవే అని చెప్పిన తర్వాత నెబుకద్నెజరు దాన్ని పట్టించుకోకపోవడం వల్ల ఈ రోజున ఏమైందంటే ఆ మహావృక్షాన్ని నరికివేయమని పరలోకం నుంచి ఆజ్ఞ అయ్యింది. రాజు నెబుకద్నెజరు ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యం నీ యొద్ద నుండి తొలగి. పరలోకం నుంచి వచ్చినటువంటి దేవదూత, ఆ దేవదూత ఈ విధమైనటువంటి ప్రకటన చేస్తా ఉన్నారు. ఏమని ప్రకటన చేస్తుంది? నీ రాజ్యం 4 విషయాలు 5 విషయాలు ఈ ప్రకటనలో ఉన్నాయి. ఏంటా ప్రకటన అంటే నీ రాజ్యము నీ యొద్ద నుండి తీసివేయబడుతుంది మొట్టమొదటి. రెండోది ఏంటంటే తమ యొద్ద నుండి మనుష్యులు నేను తరిమివేస్తారు. మూడవది నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేదువు. మూడవది. నాలుగవది ఏంటంటే పశువుల వలె మారిపోతావు. ఐదవది గడ్డి తిని బ్రతుకుతావు. దీంట్లో గమనించినట్లయితే నెబుకద్నెజరుకి ఈ ప్రకటన తీర్పు జరిగింది. ఆ తీర్పు ఏంటనంటే చెట్టు నరికి వేయబడింది. చెట్టు నరికి వేయబడ్డది కానీ దానికి ముద్దు భూమిలోనే ఉంచడం. ఈ భూమిలో ఉంచబడినటువంటి ముద్దు ఏ విధంగా ఉన్నది అంటే మంచు తడుస్తూ ఉందట. ముద్దు ఎక్కడుంది? పొలంలో, ఫీల్డ్ అన్నాడు, అడవిలో ఉన్నది. ఈ అడవిలో ఏముంటుంది? అడవిలో ఏ విధమైనటువంటి సెక్యూరిటీ ఉండదు. కాబట్టి ఈ అడవిలో దేనిటన్నా ఇనుముతోటి ఎత్తడితోటి ఆ యొక్క ముద్దును కట్టేశాడు. కట్టివేయబడినటువంటి ముద్దు. ఈ కట్టివేయబడినటువంటి ముద్దు మంచుకు తడుస్తూ ఉండొచ్చు. అది బైబిల్లో రాదు. మంచుకు తడుస్తుంది, వర్షానికి తడుస్తూ ఉండొచ్చు, ఎండకి ఎండుతూ ఉండొచ్చు. కానీ ముద్దు అలాగే మీరు గమనించలేదు. ముద్దు ఎప్పుడైతే ముద్దుకి ఊపిరి వస్తుందంటే ఆ ముద్దుకి నీరు తగిలితే మళ్ళీ ముద్దు చిగురించే అవకాశం. అంటే దాని ఉద్దేశం ఏంటంటే నెబుకద్నెజరు అయితే చనిపోలేదు, నెబుకద్నెజరుని తరిమేయబడ్డారు. ఎందుకు అసలు ఈయనకి ఇంత శిక్షని? దేవుడు ప్రేమించినటువంటి రాజు, దేవుడు తన ప్రజల యొక్క రాజుగా ఎన్నుకున్నటువంటి వాడు నెబుకద్నెజరు మొదటి స్వప్నంలో శిలగా, ప్రపంచ రాజ్యాలకి శిరస్సుగా ఉన్నటువంటి వాడు, బంగారు శిరస్సు. అటువంటి రాజుకి ఇటువంటి పనిష్మెంట్, ఇటువంటి తీర్పు దేవుడు ఇచ్చాడు. ఏంటి కారణమై ఉండాలి? ఏ కారణంతో నెబుకద్నెజరు ఈ విధంగా శిక్షించబడ్డాడు అని గమనించినట్లయితే రాజుకి ఉన్నటువంటి, నేను చెప్పిన 30 వచనంలో నేను 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 ఈ యొక్క సంపదకు కానీ ఐశ్వర్యానికి కానీ ఈ యొక్క దీనికి ఎవరి కారణం? నేనే అంటే నేను అంటే అహంకారం, నేనే అంటే గర్వం, నేనే నీ సంపదకు సృష్టికి కారణం నేనే అని అంటున్నాడు. ఈ గర్వం అని కానీ అహంకారం కానీ దేవునికి అసహ్యం. అదే సామెతల గ్రంథకర్త 6వ అధ్యాయం 16వ వచనంలో అహంకారం కానీ గర్వం కానీ యెహోవాకి అసహ్యమైనవి అని చెప్తున్నాడు. ఈ గర్వం కలిగినటువంటి వారు ఎవరైనా సరే నాశనం అయిపోవలసిందే, తన యొక్క ఉన్నతిని పోగొట్టుకోవాల్సినటువంటి పరిస్థితే. మంచి ఉదాహరణ ఎవరనంటే లూసిఫరే. ఆయన తేజో నక్షత్రమైనటువంటి వాడు, యెహోవా సన్నిధిలో దూతగా, ప్రధాన దూతగా ఉండాల్సినటువంటి వాడు. తను అనుకున్నాడు, నేను అనుకున్నాడు, ఏమనుకున్నాడు? నేను
దేవునితోటి సమానంగా ఉండాల్సినటువంటి వాడిని అని హెచ్చించుకున్నాడు. ఎవరో హెచ్చించలేదండి, ఆయన తనకు తానుగా హెచ్చించుకున్నాడు. తనకు తానుగా హెచ్చించుకున్నాడు. ఎవరో హెచ్చించి నువ్వు పెద్దోడు, నువ్వు గొప్పడు అని చెప్పలా. తనకు తాను హెచ్చించుకుని ఏమైనా పతనమయ్యాడు. తన పతనం అవడానికి కారణం ఒకే ఒక కారణం ఏంటంటే తను తాను హింసించుకుని నేను గొప్పవాడిని అనుకోవడం ద్వారా దేవదూతగా దేవుని సన్నిధిలో కొనసాగించబడాల్సినటువంటి వాడు సాతానుగా, ఒక సర్పెంట్గా, ఒక పాముగా ఏదైనా తోటలో సంచరించేటటువంటి వాడు పాతాళంలో ఒక మూలకి విసిరివేయబడ్డాడు. ఒక మూలకి విసిరివేయబడ్డాడు. కాబట్టి ఈ గర్వం అన్నది నాశనానికి కారణం. అదే సామెతల గ్రంథకర్త చెప్తాడు. ఏమని చెప్తాడు అని అంటే, నాశనముకు ముందుగా గర్వము నడుచును అని అంటాడు. నాశనం అయిపోయి ప్రతివాడికి కూడా గర్వం ముందెళ్తుందట. గర్వంతో మనిషి నాశనం అవుతాడు. నెబుకద్నెజరు కూడా ఈ రోజున రాజభవనంలో ఉండాల్సినటువంటి వాడు తరిమి వేయబడ్డాడు. ప్రజలే తరిమేశారట. ఎవరు? తన దగ్గర తన పరిపాలనలో ఉన్నటువంటి ప్రజలు, తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు వారి దగ్గర ఉండకుండా నెబుకద్నెజరుని తరిమి వేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇంకొక ఉదాహరణ చూద్దాం. ఉజ్జియా అనే ఒక రాజు ఉన్నాడు. ఉజ్జియా అనే రాజు చాలా ఆశీర్వదించబడినటువంటి రాజు. ఆయనకన్నా దేవుడు ఆశ్చర్యకరంగా అనేక విధాలుగా సహాయం చేశాడు. గొప్ప సైన్యాన్ని ఇచ్చాడు. గొప్ప రాజుగా పలుకుబడిచ్చాడు. ఆయన కీర్తి ప్రపంచమంతా దూర ప్రాంతాలకి తన కీర్తి ప్రచురమైంది. అంత గొప్ప రాజు. అంత గొప్ప రాజుకి ఏమైందనంటే, ఎంత గొప్పతనాన్ని, ఎంత ధనాన్ని, ఎంత ఐశ్వర్యాన్ని చూసిన తర్వాత తనకు కలిగింది ఏంటంటే, అతని మనస్సు గర్వించి చెడిపోయేను అన్నమాట బైబిల్లో రాయబడం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం 15 నుంచి 19 వచనాలు ఉన్నటువంటి భాగాలు ఈ యొక్క ఇతివృత్తం రాసిపోయాడు. తన యొక్క హృదయం, మనస్సు గర్వించి చెడిపోయి ఏం చేశాడు తెలుసా? యాజకులు చేయాల్సినటువంటి పనిని తాను చేయడానికి కోరుకున్నాడు. యాజకులకి దేవుడు చాలా పవిత్రమైనటువంటి పనిని అప్పచెప్పాడు. ఏంటి ఆ యాజకత్వం? దేవుని సన్నిధిలో యాజకత్వం చేయాల్సిన దోపదైవ నైవేద్యాలు ఇయ్యాల్సినటువంటి తన యొక్క పనిని ఇతను ఉజ్జియా చేయాలని తలపెడితే ఏమైంది? చాలామంది అడ్డుకున్నారంట. అజర్యాలు మరి 80 మంది యాజకులు వచ్చి, అయ్యా నువ్వు ఇది చేయకూడదు అని ఎదిరించి, నీ పని కాదు అని అంటే చాలా కోప్పడ్డాడు. ఎవరైనా మీరెవరు యాజకులు నాతో చెప్తాను, నేను రాజుని కాబట్టి నేనేమైనా చేయగలుగుతాను అని గర్వపడ్డాడు. వెంటనే జరిగినటువంటి పని ఏంటో తెలుసా? ఉజ్జియాకు వెంటనే కుష్ఠరోగము వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇదే మనకి నెబుకద్నెజరుకు వచ్చినటువంటి కళలాంటి కళే. ఈ కళలాంటి ఇతివృత్తాన్ని యెహోవా దేవుడు యెహెజ్కేలు గ్రంథకర్త అయినటువంటి యెహెజ్కేలుకు చెప్పాడు. యెహెజ్కేలుకు రాసినటువంటి 31వ అధ్యాయం 1 నుంచి 12 వచనాల్లో ఉన్నటువంటి భాగాన్ని కనుక గమనించినట్లయితే, యెహోవా దేవుడు ఈ యొక్క యెహెజ్కేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. మొదటి దినమున యెహోవా వాక్కును ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నరపుత్రుడా, నీవు ఐగుప్తురాజైన ఫరోకు అతని సమూహంతో ఇట్లను, గరుడవైన నీవు యవనతుడి సమానుడు అశ్షూరీయుల లెబనోను దేవదారు వృక్షమైనట్టుండిరి అన్నాడు. ఎంతంట ఈ ఐగుప్తీయులు ఎలా ఉన్నారంట? లెబనోన్లో ఉన్నటువంటి దేవదారు వృక్షం లాంటిగా తయారైపోయారు. పెద్ద వృక్షం. ఇక్కడ కూడా నెబుకద్నెజరుని దేనితోటి? చెట్టుతోటి పోల్చాడు, ఒక వృక్షంతో పోల్చాడు. ఎంత వృక్షం అని అంటే, భూమి మధ్యలో పాతిపట్టబడినటువంటి వృక్షం, ఆకాశాన్ని అంటుకునేటంత ఎత్తు కలిగినటువంటి వృక్షం. విస్తీర్ణత కనుక గమనించినట్లయితే ప్రపంచమంతా విస్తరించినటువంటి వృక్షం. ఈ చెట్టు ప్రపంచానికి ఆహారం అందించేటటువంటి చెట్టు కావాలి. ప్రపంచంలో ఉన్న పక్షులన్నీ ఆ వృక్షం మీద కొలువుదీరు ఉన్నాయి. ఆ యొక్క నీడలో సకల జంతువులు సేద తీర్చుకుంటూ ఉన్నాయి. ఇది నెబుకద్నెజరుకి వచ్చినటువంటి కళ సారాంశం. అదేవిధంగా
ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో కూడా సేమ్ అదే విధమైనటువంటి కళ వచ్చింది. కాకపోతే ఇక్కడ వృక్షం పేరు చెప్పాడు, ఏంటంటే లెబనోను వృక్షం. లెబనోన్లో ఉన్నటువంటి దేవదార వృక్షం. ఈ దేవదార వృక్షం గురించి చెప్తాను, ఈ సారాంశం అంతా చెప్పను, కానీ సేమ్ అదే వృత్తాంతాన్ని ఇక్కడ రాశాడు. కొంతమంది అంటారు ఇదే వృత్తాంతం ఆ రోజున దానియేలుకు మళ్ళీ కలగా వచ్చింది అని చెప్తారు. ఈ దేవదార వృక్షాన్ని చూసి ఏదైనా తోటలో ఉన్నటువంటి వృక్షములన్నీ కూడా అసూయపడ్డాయి. అది చక్కనైనటువంటి మాట. ఎందుకంటే అంత శృంగారమైనటువంటి చెట్టు, అంత శృంగారమైనటువంటి ఈ దేవదార వృక్షం, ఇది అన్నిటికంటే విస్తారమైన కొమ్మలతో నేను దాన్ని శృంగారించినందున ఏదోను అను దేవుని వనములో ఉన్న వృక్షముల నీవు దాని సొగసు చూచి దాని ఎంతో సూయపడవు. ఎంత మంచి వృక్షం అని అంటే దీని యొక్క అందము కానీ, దీని యొక్క సొగసు కానీ, దీని యొక్క శృంగారం కానీ, ఇది అలంకరించబడినటువంటిది. ఎవరు అలంకరించారు? దేవుడే ఇచ్చారు. ఈ అలంకరించినటువంటి వృక్షాన్ని ఈ ఐగుప్తు రాజ్యాన్ని అంత అలంకరణ చేశాడు. అలంకరణ చేస్తే ఏదేను వనంలో ఉన్నటువంటి వృక్షాలు ఆ యొక్క దేవదారు వృక్షాన్ని చూసి అసూయపడ్డాయట. కానీ చివరికి ఏమైందో తెలుసా? ఆ దేవదార వృక్షాన్ని అంటే ఈ ఫరో, ఈ ఐగుప్తు రాజు తన ఎత్తును బట్టి అతిశయించడం వల్ల గర్వించాడు. తన యొక్క ఉన్నతిని, తన యొక్క ప్రభావాన్ని, తన యొక్క విస్తీర్ణతను, తన యొక్క ఎత్తును చూసుకుని గతిశయపడి గర్వించాడు. తద్వారా ఆ వృక్షాన్ని నేలమట్టానికి తీసివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా మనుషులకు ఉన్నటువంటి గర్వాన్ని బట్టి దేవుడు సూపర్ న్యాచురల్ ఇంటర్ఫిరెన్స్ అని అంటారు. ఎటర్నల్ ఇంటర్ఫిరెన్స్, దేవుని యొక్క పిలుపు, దేవుని యొక్క ఇంటర్ఫిరెన్స్ ప్రజల యొక్క పరిపాలనలో వచ్చిపడింది. ఇంకోటి చెప్తాం, ఇక్కడ బాబేలు కట్టినప్పుడు కూడా అంతే కదా. ప్రజలందరూ కూడా బాబేలు కడుతూ దేవుని దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే పెద్ద పట్టణం కట్టుకోవాలి అని తలంచినప్పుడు దేవుడు స్వయంగా వచ్చి చూసి వారి మీద ఈ యొక్క ప్రజలందరినీ తరిమి వేసినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ విధంగా మనిషి గర్వపడడం వల్ల, మనిషి గర్వంతో తన యొక్క ఉన్నతిని బట్టి, తన యొక్క ధనం సంపాదించుకోవడం ద్వారా గర్వం వస్తూ ఉన్నారు. ఈ ధన సంపాదన అట కొరహ కుమారుడు 49వ కీర్తనలు అంటాడు. 49వ కీర్తన 11వ వచనంలో అంటాడు, ఈ ధనం సంపాదించుకున్నటువంటి వాడు ఎలా ఏమనుకుంటాడని తెలుసా? తన ఇళ్ళన్నీ కూడా శాశ్వతంగా ఉండిపోతాయి అనుకుంటాడు. తన నివాస స్థలం శాశ్వతంగా ఉంటుంది. ఈ భూమి మీద బ్రతుకుతాం మేము, ఇంకెక్కడికి నాశనం, ఈ ఆస్తి అంతా ఎక్కడికి వెళ్ళదు అని అనుకుంటాడట. ఇంకోటి ఏంటంటే తన ఇళ్ళని నిరంతరం ఈ ఇల్లు అంటే తనను కట్టుకున్నటువంటి ఇల్లు అంతా నిరంతరంగా ఉంటుంది, ఎప్పటికీ నాశనం కావు అని అనుకుంటాడట. తన భూములకు తమ పేర్లు పెట్టుకుని ఆనందంగా జీవిస్తూ ఉంటాడట. అన్నీ మర్చిపోతాడట. అన్నీ మర్చిపోవడం ద్వారా ఏం కోల్పోతాడు? వివేకాన్ని కోల్పోతాడు, తనకున్నటువంటి జ్ఞానాన్ని కోల్పోతాడు, తనకున్నటువంటి తెలివితేటలను కోల్పోతాడు. ఎప్పుడైతే తన తెలివితేటలను కోల్పోయాడో దేని కింద మారిపోతాడు? మృగంగా మారిపోతాడు. అదే పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో ఏమంటాడు? స్వభావ సిద్ధంగా పుట్టిన వివేక శూన్యములకు మృగముల వల్లే ఉంటారు. మృగాలు ఎలా ఉంటాయంటే వివేకం ఉండదు, వివేకం లేకుండా ఉండేటటువంటిది. ఇంకొకసారి కీర్తనలో 73వ కీర్తన 22వ వచనంలో, నేను తెలివిలేని పశుప్రాయుడిని తిని. పశువు యొక్క లక్షణాలు ఏంటి అని అంటే తెలివి ఉండదు, వాటికి వివేకం ఉండదు, వాటికి స్వార్థం ఉన్నది, సెల్ఫ్ సెంటర్డ్, ఈగో సెంటర్డ్. వారికి ఏ విధమైనటువంటి జ్ఞానం ఉండదు. కాబట్టి నెబుకద్నెజరు కూడా ఎప్పుడైతే ధన సంపద ఎక్కువైపోయిందో, ఎప్పుడైతే తనకు సంపాదించుకున్నటువంటి ఆస్తి, ఐశ్వర్యం, ప్రపంచంలో తనకు కలిగినటువంటి కీర్తి, ఇవన్నీ కలిగేటప్పటికి ఏమందంటే పశుప్రాయుడు అయిపోయాడు. వివేకాన్ని కోల్పోయాడు. వివేకాన్ని కోల్పోయి పశువులాగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. గమనించండి, రాజుని తన యొక్క ప్రజలు తరిమి వేశారు. తన మధ్య ఉండకుండా చంపేది కదా, చంపారు, తోలివేశారు. ఎందుకు తోలివేస్తుంటారు అంటే నెబుకద్నెజరు రాజు ఎక్స్ట్రాడినరీ బిహేవియర్ని కనబరుస్తూ ఉన్నాడు. ఎటువంటి ప్రవర్తన? నేను చెప్పాను కదా, వివేకాన్ని కోల్పోయాడు,
ఆలోచనలు కోల్పోయాడు, తన మనిషిని అని పరిస్థితిని కోల్పోయాడు. కోల్పోవడంతో ఏ విధంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడంటే పశువులాగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు, మృగంలాగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. అందుకని నీ రాజ్యం నీ యొద్ద నుండి తొలగిపోయాను, తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమేస్తారు. నిజమే, నెబుకద్నెజరు తరివేశారు. నెబుకద్నెజరు తరివేస్తే ఎక్కడికి వెళ్ళిపోయాడు? అడవి జంతువుల మధ్యలో వెళ్ళిపోయాడు. అడవి జంతువుల మధ్యలో నివాసం చేస్తా ఉన్నాడు. అడవి మధ్యలో ఎందుకు ఈ అడవి మధ్యలో నివాసం చేస్తా ఉన్నాడు అని అంటే మనుషులు ఆయన దగ్గరికి రాయనివ్వలేదు. ఇంకొక వ్యాఖ్యానకర్త అంటాడు, ఇది పిచ్చి పట్టింది. ద ఇంటలెక్చువల్ సుపీరియర్ స్పిరిచువల్ సుపీరియారిటీ లీడ్స్ టు శానిటీ. అంటే పిచ్చి ముదిరింది అని చెప్తాడు. ఒక ఆయన పూసే ఒక బుక్ రాశాడు. దాని పేరేంటంటే డానియల్ ద ప్రాఫెట్ అనే బుక్ రాశాడు, ఒక గ్రంథం రాశాడు. ఆ గ్రంథం పేజీ నెంబర్ 360, 363లో బహుశా ఈ యొక్క అహంకారం వల్ల మితిమీరినటువంటి ఈ ప్రవర్తన బట్టి ఒక వ్యాధి వచ్చున్నది. నెబుకద్నెజరుకు ఉన్నటువంటి లక్షణాలన్నింటినీ పరిశీలన చేస్తే ఈ అటువంటి లక్షణాలు కలిగినటువంటి వ్యాధిని ఏమంటారంటే లైకాంథ్రపీ అని అంటారు. లైకాంథ్రపీ అనే వ్యాధి వచ్చి ఉండొచ్చు. ఆ వ్యాధి ఎలా వచ్చింది అని అంటే తన్ను తానుగా ఎక్కువగా ఊహించుకోవడం వల్ల, తనకున్నటువంటి బలాన్ని, తనకున్నటువంటి అతిశయాన్ని ఊహించుకోవడం ద్వారా తను ఆ యొక్క సైకలాజికల్ డిజార్డర్ని లెకాంథ్రపీ అనే డిసీజ్ని తను సంపాదించుకున్నాడు, లేకపోతే వచ్చింది అని చెప్తా ఉన్నాడు. ఈ లెకాంథ్రపీ అనే ఈ యొక్క వ్యాధి యొక్క లక్షణం ఏంటంటే వాడు ఎవరికి వాళ్ళు ఈ వ్యాధి కలిగినటువంటి వాడు మృగంతో పోల్చుకుంటూ ఉంటారట. నక్కలాగా, కుక్కలాగా, పుల్లులాగా ఇలా తను ఒక మృగంతో పోల్చుకుని ఆ విధమైన లక్షణాలను ఎగ్జిబిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు రాత్రి వెళ్ళి సమాధుల్లోనూ చీకటిలోనూ చీకటి ప్రాంతాల్లో ఉండి వారు నక్కలా కూస్తూ ఉంటారు, లేకపోతే తోడేలా కూస్తూ ఉంటారు, కుక్కలా కూస్తూ ఉంటారు. ఈయన మార్సిలస్ అని ఒక ఆయన ఉన్నాడు. 4th సెంచరీలో 4వ శతాబ్దంకు సంబంధించినటువంటి ఒక ఈజిప్షియన్. ఆయన చెప్తాడు, ఫిబ్రవరి నెలలో కనుక ఈ లెకాంథ్రపీ అనే వ్యాధి వస్తే కనుక ఆ వ్యాధి కలిగినటువంటి వాడట అడవుల్లోకి పరుపుతాడు. అడవుల్లోకి ఎవరు కనపడని చోటకి అక్కడ ఏమి ఎవరో లేని చోటకి వెళ్ళి కుక్కలాగా నక్కలాగా వస్తూ ఉంటాడు. కొంతమంది అయితే పక్షుల్లాగా తను ఊహించుకుని కాకిలాగా, కోకిల్లాగా, నెమల్లాగా వస్తూ ఉంటాడు. ఆ వ్యాధి యొక్క లక్షణం. ఒకవేళ నెబుకద్నెజరుకి ఈ విధమైనటువంటి మెంటల్ డిజార్డర్ వచ్చి ఉంటుందేమో అని చెప్పి కొంతమంది వ్యాఖ్యానకర్తలు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యానం వెనకాల ఉన్నటువంటి అసలు కారణం ఏంటంటే దేవుడు ఈ మనిషిగాను రాజసౌధంలో ఉండాల్సినటువంటి నెబుకద్నెజరు అడవిలోకి లేకపోతే నిషీధ ప్రాంతాల్లోకి తరిమివేయబడినటువంటి వాడు ఏ విధంగా తయారయ్యాడు? పశువులాగా తయారయ్యాడు, మృగంలో తయారయ్యాడు. తన మృగం యొక్క లక్షణాలు సంతరించుకున్నాడు. నిజంగా సైకాలజిస్టులు ఏమంటారంటే మనిషి గడ్డ మొట్టమొదటిగా మృగ లక్షణాలే ఉంటాయి. యానిమల్ క్యారెక్టరిస్టిక్స్, ఇన్స్టింక్ట్స్ అని అన్నాడు. ఈ ఇన్స్టింక్ట్స్ ఈ సమాజం ద్వారా, దేవుని యొక్క మాటల ద్వారా ఈ ఇన్స్టింక్ట్స్ అనగబడి సోషల్ బీయింగ్గా మారుతాడు. యానిమల్ క్యారెక్టరిస్టిక్స్ నుంచి సామాజిక లక్షణాలు మనిషిలో సంతరించుకుంటాయి. కానీ ఇక్కడ ఏమైందనంటే సమాజంలో ఉండాల్సినటువంటి, రాజసౌధంలో ఉండాల్సినటువంటి అత్యధికంగా తెలివితేటలు కలిగినటువంటి నెబుకద్నెజరు ఎంత అత్యధికమైన తెలివితేటలు కలిగినాడు కాబట్టే తను రాజుగా, తను దేవుడిగా హెచ్చించుకుని ప్రపంచ రాజ్యాలను తన గుప్పట్లో పెట్టుకోవాలని ఆలోచన చేసినటువంటి నెబుకద్నెజరు అత్యద్భుతమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు. ఈ రోజున పిచ్చివాడి అడవిలో పశువులు మేసినట్టుగా తన యొక్క గడ్డిని తింటూ ఉన్నాడు. పశువుల ప్రవర్తన కలిగి ఉన్నాడు. పశుప్రాయుడిగా తన యొక్క జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. దేవుడు ఈ తీర్పును తీర్చేటప్పుడు 2 కండిషన్లు పెట్టాడు. తీర్పు వేసేటప్పుడు ఎప్పుడైనా సరే శిక్ష విధించేటప్పుడు జైలు శిక్ష ఎంతకాలం అంతకాలం అని ఉంటుంది కదా, ఎంతో కొంతకాలాన్ని శిక్ష విధిస్తూ ఉంటారు. ఈ శిక్ష నెబుకద్నెజరు ఎంత కాలము అనుభవించాలి అని అంటే 7 కాలాల పాటు ఈ యొక్క శిక్షను అనుభవించాలి. లేనట్లయితే ఇంకో కండిషన్ పెట్టాడు. చెప్తారు కదా,
డబ్బులన్నా కట్టాలి, జైల్లోనే ఉండాలి అన్నట్టు ఉంటే 7 కాలాలు ఉండాలి. లేకపోతే ఏమన్నారు, సర్వోన్నతులకు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉండి తాను ఎవరిని దాన్ని అనుగ్రహించనిచ్చానో వానికి అనుగ్రహించిన నీవు తెలుసుకుని వరకు. కండిషన్ ఏంటి? 7 కాలాలు ఎక్స్ట్రా కూడా అవ్వచ్చు. ఒకవేళ 7 కాలాలు అయిన తర్వాత దేవుడే ఈ లోకంలో ఉన్న రాజ్యాలన్నింటి మీద అధికారి. ఈ సర్వాధికారం దేవుడిదే. మానవుడు నిమిత్త మాత్రుడు. మానవునికి దేవుడిచ్చే అధికారం తప్పితే తనకు తానుగా తెచ్చుకునేటటువంటి అధికారం లేదు అని గుర్తించగలిగితే 7 సంవత్సరాల తర్వాత ఈ శిక్ష నుంచి నీకు విమోచన ఉంటుంది అని చెప్పన్నాడు. గమనించారో లేదో, ఇది శత్రువులు పన్నాగం కాదు సుమా. నెబుకద్నెజరు ఏ శత్రువు కూడా పన్నాగం చేయలేదు. ఎందుకంటే నెబుకద్నెజరుడు భయపడి ప్రజలందరూ నెబుకద్నెజరు యొక్క బలాన్ని, నెబుకద్నెజరుకు ఉన్నటువంటి యుద్ధ నైపుణ్యాన్ని తెలుసుకున్నటువంటి ప్రపంచంలో ఉన్న ఏ రోజు కూడా నెబుకద్నెజరు చూడకు రాదు. నెబుకద్నెజరు నాశనం అవడానికి కారణం ఎవరంటే నెబుకద్నెజరే. నెబుకద్నెజరు ఈ రోజున శిక్షణ ఉపయోగించడానికి కారణం ఎవరంటే నెబుకద్నెజరు. నెబుకద్నెజరులో ఉన్నటువంటి అహంకారం, నెబుకద్నెజరుకు ఉన్నటువంటి గర్వం నెబుకద్నెజరు నాశనం చేసింది. రాజుగా ఉండాల్సినటువంటి వాడు పశువుగా ఉన్నాడు. ఎప్పుడైతే నెబుకద్నెజరు గుర్తించి తన యొక్క దుస్థితికి లేకపోతే తన యొక్క ఉన్నతికి కారణం ఎవరు అని గుర్తించినట్లయితే తన రాజ్యాధికారిని మళ్ళీ పొందగలుగుతాడు అని చెప్పేసి ఈ యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నది. అయితే ఏమైందనంటే 7 కాలాలు అయిన తర్వాత ఎప్పుడైతే ఇంకా కొన్ని వర్ణనలు ఉన్నాయి. ఎప్పుడైతే పశువులోకి మారాడు, ఎప్పుడైతే మృగంగా మారాడో తన యొక్క వేష, భాష, తిండి, ఆహార్యం అన్నీ కూడా మారిపోయినాయి. అంతే కదా, పిచ్చివాడిగా తయారాడు. గోర్లు పెరిగిపోయినాయి, వెంట్రుకలన్నీ కూడా పక్షి ఏకల వలె తయారైపోయి మృగప్రాణుడై మృగంలాగా కాలం గడుపుతూ ఉన్నాడు. తర్వాత ఏమైంది? తర్వాత ఇవన్నీ చూసి కానీ గమనించండి, నెబుకద్నెజరు మతి పోగొట్టుకున్నాడు కానీ తన యొక్క ఆలోచనని, తన యొక్క ప్రవర్తన మార్చుకున్నాడు కానీ కాన్షియస్ స్టేజ్లోనే ఉన్నాడు. కాన్షియస్గా ఆలోచన చేస్తూ ఉన్నాడు. 7 కాలాల తర్వాత ఏమైందంట, ఆ కాలం గడిచినప్పేమంట నెబుకద్నెజరు నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా పనులు ఆకాశం తట్టెరిగి. 7 కాలాలు అయిన తర్వాత మానవుడు ఎత్తేరాడు. మళ్ళీ అప్పటి వరకు పశుప్రాయుడు 2 కాళ్ళు ఉన్నప్పుడు 4 కాళ్ళు రాల. పశువులు ఏం చేస్తాయండి, మానవుడు తినగా చూస్తే పశువు ఇప్పుడు కిందగా చూస్తుంటారు. పశువుకు ఉన్నటువంటి లక్షణం ఏంటంటే భూమిని చూస్తారు. మనిషికి ఉన్నటువంటి లక్షణం స్ట్రైట్గా చూస్తారు, ముందుకు చూస్తూ ఉంటారు. ఈ నెబుకద్నెజరు 7 కాలాలు అయిన తర్వాత జ్ఞానం వచ్చింది. ఏమనంటే ఆ కాలం గడిచినట్టేమాట నెబుకద్నెజరు మరలా మానవ బుద్ధి గలవాడనే నా కళ్ళు ఆకాశం తట్టెత్తి. అప్పటి వరకు పశువుల కింద చూసినటువంటి వాడు, పశువుల నేల మీద చూసినటువంటి వాడు ఏం చేశాడంటే ఆకాశం తట్టుకు ఎత్తి చిరంజీవి సర్వోన్నతులకు దేవుని స్తోత్రం చేసి గణపరిచి స్తుతించి తిని ఆయన ఆధిపత్యము చిరకాల పర్యంతము, ఆయన రాజ్యము తరతరము ఉన్నవి అని ఒప్పుకున్నాడు. ఆ సమయంలో నా బుద్ధి మరణం నాకు వచ్చింది. ఎప్పుడైతే ఈ సర్వాధికారం దేవుడిదే అని ఒప్పుకున్నాడు, తనకు మరలా తన బుద్ధి తనకు వచ్చిందట. తన ఘనత తనకు వచ్చింది, తన రాజ్యం తనకు వచ్చింది. చాలామంది చెప్తారు తన కుమారుడు నెబుకద్నెజరు 7 సంవత్సరాలు ఈ పశుప్రాయుడిగా ఉన్న కాలం అంతా కూడా తన కుమారుడు తన రాజ్యాన్ని కాపాడారు అని కొంతమంది వ్యాఖ్యానకర్తలు రాస్తా ఉన్నారు. ఈ కాపాడినటువంటి రాజ్యాన్ని మరి ఎప్పుడైతే మనిషి హృదయాన్ని లేకపోతే మానవుని యొక్క లక్షణాలను మనం సంతరించుకున్నాడో తన రాజ్యాన్ని సంపాదించుకున్నాడు. తన మంత్రులు తన యొక్క మాట వినడం మొదలుపెట్టారు, తన యొక్క ప్రజలు తన మాట వినడం మొదలుపెట్టారు. ఇవన్నీ చెప్తూ నెబుకద్నెజరే అంటున్నాడు. ఏమని చివరి వచనంలో అంటాడు, ఈ కార్యములన్నీ సత్యములను ఆయన మార్గములు న్యాయములై ఉన్నవి. దేవుని యొక్క మాటల గురించి, దేవుని యొక్క మార్గ గురించి చెప్తూ ఇవన్నీ ఆయన సత్యవంతుడు, ఆయన మార్గములు నీతి కలిగినటువంటివి. గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు కనపరుచున్నాడు. తన నాశనానికి గల కారణాన్ని తను ఒప్పుకుంటూ ఈ అధ్యాయాన్ని ముగించాడు. నేను చెప్పాను కదా, కొంతమంది వ్యాఖ్యానకర్తలు ఇది నెబుకద్నెజరు రాసినటువంటి అధ్యాయం అని చెప్తా. తన అధ్యాయంలో తన యొక్క సాక్ష్యం చెప్తూ నా నాశనానికి
కారణం ఎవరు అనంటే ఎవరో కాదు, నేనే. నా గర్వం నన్ను ఈ స్థితికి దిగజార్చింది అని చెప్తూ ఈ అధ్యాయాన్ని ముగించాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమ, ఈ రోజున మన పతనానికి ఒకరు మన పతన స్థితిలో ఉన్నట్లయితే దానికి గల కారణాన్ని మనం అన్వేషించుకోవాలి. అన్వేషించుకుని దేవుని సన్నిధిలో మనం ఒప్పుకున్నట్లయితే ఆయన మనల్ని కరుణించి మనల్ని కాచి కాపాడు మన స్థితిని కొనసాగించగలవాడై ఉన్నాడు. అటు కృపను మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్.